ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. 18 నెలల కాలంలో ఉమ్, ఏ రకమైనటువంటి మేలు రాష్ట్ర ప్రజలకి జరిగినటువంటి పరిస్థితి ఒక్క పైసా కూడా జరగలేదు. ఉమ్, ఒక పైసా, ఒక రూపాయి కూడా ఓకే. విలువ చేయడం లేదు ఈ ప్రభుత్వం. ఉమ్, ఎందుకంటే గతంలో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించేటువంటి వ్యక్తి. ఏ రకంగా రాష్ట్రంలో ఉమ్, జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి ఉమ్, మించి ఎఫ్ఆర్బిఎన్ని మించి కూడా ఉమ్, చట్టాన్ని మించి కూడా అప్పులు చేస్తోంది. ఉమ్, ఈ ప్రభుత్వం ఆర్థిక ఉమ్, సంక్షోభము, ఆర్థిక ఉమ్, విధ్వంసాన్ని సృష్టించబోతుంది అని మాట్లాడిన వ్యక్తి ఉమ్, చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలుసు. మరి ఈ ఉమ్, రోజు ఉమ్, 18 నెలల కాలంలోనే దాదాపు ఈ రోజు రాష్ట్రంలో ఉమ్, బడ్జెట్ అప్పులు, బడ్జెట్ ఉమ్, బయట అప్పులు కలుపుకుంటే 2,93,000 కోట్ల అప్పు 18 నెలల కాలంలో అయింది. ఇది ఉమ్, దేశ రికార్డు కాదు సార్, యావత్ ప్రపంచ రికార్డు. 18 నెలల్లో ఒక రాష్ట్రం ఈ రకంగా అప్పు చేసింది ఉమ్, అంటే బహుశా ప్రపంచ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారి అప్పు రికార్డుని రాబోయే రోజుల్లో కూడా ఎవరు బ్రేక్ చేయలేరు. అంత రికార్డు సాధించారు ఉమ్, చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. గత ప్రభుత్వాన్ని విధ్వంసం అని ఈ రోజు విధ్వంసం చేస్తున్నారు. రెండోది సూపర్ సిక్స్ల విషయంలో 18 నెలలుగా సూపర్ సిక్స్ ఏ రకంగా ఫెయిల్యూర్ అయిందో మీరు చూశారు. నిరుద్యోగ భృతి ఈ రోజు ఇచ్చారా? 3,000 రూపాయల కింద ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. పోనీ మహిళల కన్నా ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు 1,500 రూపాయలు, ఇప్పటికీ ఇవ్వలేదు. సో దాని ద్వారా స్పష్టంగా ఏమర్థమైంది? సూపర్ సిక్స్ అన్నది కూడా ఫెయిల్యూర్ అయిపోయిందని అర్థమైంది. మరి ప్రైవేటైజేషన్, ప్రభుత్వము ఇంతకుముందు మీ మాటల్లో ఒక మంచి పదాన్ని చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ రకంగా పునాది వేయలేకుండా పోవడం వలన ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆ, ఇది పోకడలు పెరిగిపోతున్నాయని. వాస్తవమే, మీరు మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి విధానాలను ప్రభుత్వం తీసుకొని రావాలి. ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు శాశ్వతమైనటువంటి అభివృద్ధిని, ప్రజలకు మేలు కలిగేటువంటి విధానాలకు పోకుండా ప్రజాధనాన్ని దుబారా చేస్తుంది? ఈ రోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేటువంటి ప్రక్రియ, అదేవిధంగా మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గ పరిధిలో, జిల్లా కేంద్రంలో ప్రజలకు ప్రభుత్వమే నాణ్యమైనటువంటి ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి ప్రక్రియ. ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నటువంటి ఆసుపత్రులను నాడు నేడు ద్వారా మార్చినటువంటి పరిస్థితి. అలాంటి విధానపరమైనటువంటి అభివృద్ధిని ప్రజలకు అందించాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం అలాంటి వాటిపైన ఏమైనా తీసుకుంటుందా? కేవలం అప్పులు అప్పులు అప్పులు. ఉమ్, రాజధాని విషయంలో మీరు చూసినట్లయితే ఇప్పటికే రాజధాని కోసం తెచ్చిన అప్పులు, తేబోయేటువంటి అప్పులు దాదాపు 60,000 కోట్లు. ఇది ఎంతవరకు సమంజసం? ఒకే ప్రాంతం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రజల అందరి నెత్తిన రుణభారాన్ని మోపుతూ 60,000 కోట్లను ఇప్పటి వరకు రాజధాని పేరుతో చేసినటువంటి అప్పులు సార్. ప్రైవేటైజేషన్ పేరుతో ఆస్తులను, ఉమ్, ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతోంది ప్రైవేటు వ్యక్తులకి. వ్యవసాయ రంగంలో చూసాం, ఈ 18 నెలల కాలంగా ఒక పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? ఏ రైతైనా బాగుపడ్డా? వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది ఉమ్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కదా. ఆర్బికలను మూసేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. అంతెందుకు సార్, వరదలు, తుఫానులు, ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి విపత్తులకి ఇప్పటికీ రైతులకి నష్టపరిహారం అందిందా? ఇది సార్ ఈ ప్రభుత్వ చేతగానితనం. దేశానికి అన్నం పెట్టే రైతు నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. మహిళలకు ఒక పక్క శాంతి భద్రతలన్నిటి పూర్తిగా క్షీణించిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుంటే ఏ రకంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటారు? ఇప్పటికే పూర్తి వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన. ఈ రకమైనటువంటి అంశాల వల్ల ప్రభుత్వం